రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి పొగాకు రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు రూరల్ మండలం త్రోవగుంట వద్ద గల పొగాకు బోర్డు వేలం కేంద్రం 2ను పార్టీ నాయకులు పొగాకు రైతులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల పొగాకు రైతులు పలుమార్లు నాట్లు వేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పొగాకు బోర్డు అధికారులు ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండటం వలన గిట్టుబాటు ధర తక్కువగా ఉందని అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పొగాకు వ్యాపారులు పొగాకు బోర్డుతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో పొగాకు అధికంగా పండలేదని, గత ఏడాది కంటే ఈ ఏడాది 30% దిగుబడి తగ్గిందని చుండూరు రవిబాబు తెలియజేశారు. పొగాకు పంటను గతంలో మాదిరిగానే మార్కెట్ కిందకు తీసుకొచ్చి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణమని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బట్ల సుబ్బారావు, మద్దిపడి ఎంపీపీ కోటిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, పొగాకు బోర్డు కమిటీ చైర్మన్ ఎర్రమనేని వెంకట శేషయ్యతో పాటు పలువురు నాయకులు పొగాకు రైతులు పాల్గొన్నారు. తగ్గుద్ది ఎక్కువ పడింది, ఎక్కువ మనకు కోటా ఇచ్చిందేమో బోర్డే, కోటా ఇప్పించింది వ్యాపారస్తులే. అదే అంటే బర్రెల్లాగా తలకాయ ఇచ్చుకొని ఆంధ్ర పోతా ఉంటే పంటనే ఉంటారు. 4వ ఫ్లోర్ అయిపోయింది. రైతులతో 11.5 కొంటామని చెప్పారా? రైతులు పడుతున్న వెతలు ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల 1కి 3 సార్లు నాట్లు వేయాల్సి రావటం, తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం, మల్లెపట్టడం, ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి. పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాలు బ్యారన్కి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులు ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాటినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే. ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు, చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసమే చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా. దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్ని మీ తప్పుకు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా నీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి, పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెన్లు కౌళ్ళకి ఇచ్చారు. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో
నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. టొబాకో బోర్డు ఈడీగా శ్రీధర్ బాబుని రైతు ప్రయోజనాలే ముఖ్యంగా పడంగా పెట్టుకొని రైతుల కోసం అయ్యి పొగాకు 35 క్వింటాలు ఇస్తే మిగతా 6 క్వింటాలు అయినా పెనాల్టీలు అమ్ముకోవాలి, పెనాల్టీ రైతులకి లేకుండా చేద్దామనే ఆలోచనతో 41 క్వింటాలు చేశారు. కానీ వాళ్ళు పెంచమంది లేదు, మనం వాళ్ళు పెంచబుట్టి పెంచలేము, వాళ్ళు తగ్గించబుట్టి తగ్గించలేము. రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందనే దానికోసమే ఆయన 41 క్వింటాల్ పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము పెంచుదామని కాదు. అయితే ఈడీ గారు అనుకోకుండా 7 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి విశ్వశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు. ఆమె పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు. రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతోటి గుంటూరులో మీటింగ్ పెట్టారు. పరిస్థితులు సాల్వ్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. కేవలం ఒకరిని ఒకరు నిందలేయటం కాదు. అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన బెజవాడ సర్వే సొసైటీ కానీ రంగంలోకి దిగాలనే మాట మాత్రం వాస్తవం. అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్కెట్ వాళ్ళు దిగే రేట్లు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం మార్కెట్ దిగినప్పుడు మార్కెట్కి 10,000కి 10,000 నుంచి 7,000 మధ్యకి ఉంది. వాళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టారు పొడుగు చెప్పులు. ఇవాళ రేటు ఏంటంటే అబ్నార్మల్గా టొబాకో అనేదాన్ని మనం 180కి అగ్రిమెంట్ అయ్యాం పోయిన సంవత్సరం. దాన్ని 360కి తీసుకెళ్ళాం. 360 మీద కొనమంటే కొనేది కాదు. మార్కెట్ ద్వారా శనగలు కొని, మినువులు కొని, శనగలు ఎంత పెట్టారో 5.5 పెట్టారు రేటు. మనం 12 ఏళ్ళకి అమ్మి 12 ఏళ్ళకి ముందు అమ్మాం కాబట్టి 12 ఏళ్ళకి మీరు కొనండి అంటే అది సాధ్యం అయ్యేది కాదు. 50 కోట్ల నష్టం వస్తే ఏమైంది ప్రభుత్వానికి? రైతులు బయటపడతారు కదా. ఇప్పుడు ఇంకొకరు కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం అంటే ఒక్క పొగాకు శనగలో కాదు, అన్ని పంటలు అనే కాఫీ బోర్డు అని ఇంకో బోర్డు అని ఒకసారి ఇస్తే ఐఏఎస్ వాళ్ళు ఇంకోసారి ఇబ్బంది పడతారు. మీరు అక్కడ ఎట్లా చేశారు మాకు